विष्णोः 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 अस्याम् आदित्यादि नवग्रहादि देवता पूजानन्तरे यथाशक्ति रमादेवी समेत श्री सत्यनारायण स्वामी देवता आवाहनादि षोडशोपचार पूजां च करिष्ये। हरिः ओम्। क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरभ्रैर्परिव्रजितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयाधरिलशङ्खपाणिर्मुकुन्दः। सत्यदेवु व्रतमु शुभमु सर्वपापहरमु दिव्यमु। सत्यदेवु व्रतमु शुभमु सर्वपापहरमु दिव्यमु सत्यनारायण व्रतमु मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवयहरं सर्वलोकैकनाथं। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। ओम भोः सत्यनारायण स्वामी आवाहयामि। ओम भुवः सत्यनारायण स्वामी आवाहयामि। ओम स्वः सत्यनारायण स्वामी आवाहयामि। सत्यनारायण स्वामी देवताभ्यो नमः। आवाहयामि स्थापयामि पूजयामि। अथ रमादेवी आवाहनां च करिष्ये। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्ना च भव सर्वदा। వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి महालक्ष्मी रूपेण रमादेवीमावाहयामि स्थापयामि पूजयामि। हरिः ओम्। अस्य श्री महालक्ष्मी समेत सत्यनारायण स्वामिने नमः। प्राणप्रतिष्ठापन महामन्त्रस्य ब्रह्मा विष्णु महेश्वरा ऋषयः ऋग्यजस्सामतुर्वाणि चन्दावंशे प्राणशक्तिपरा देवता राम बीजं ह्रीं शक्तिः ॐ कीलकम्। अस्य श्री रमा सत्यनारायण स्वामी देवताभ्यो नमः। प्राणप्रतिष्ठापन सिद्ध्यर्थे जपे विनियोगः। సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు। हरिः ओम्। श्री सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः। हस्तारविन्दयोः अर्घ्यं समर्पयामि। पादारविन्दयोः पाद्यं पाद्यं समर्पयामि। मुखे आचमनीयं 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 समर्पयामि। గురూజీ మాకు 2008లో పెళ్ళయింది గురూజీ. అప్పటికే చిన్న చిన్న అప్పులుండేవి. పెళ్ళైన తర్వాత తీర్చేసుకున్నాం గురూజీ. తీర్చేసుకున్నా ట్రేడింగ్ బిజినెస్ చేసేవారు బాగానే ఉండేది గురూజీ. తర్వాత డైలీ ఉండట్లేదు కదా అని పార్ట్నర్షిప్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వేరే బిజినెస్ పెట్టారు గురూజీ. అందులో బాగా లాస్ వచ్చింది గురూజీ. మా నాన్నగారు పని చేయడానికి వస్తే ఆయన చేయకపోవడం చాలా అంటే చాలా సమస్యలు గురూజీ. ఇంకా ఎంత సమస్యలు అంటే నరకం ఎలా ఉంటదంటే అలా చూసాం గురూజీ. చాలా ఇంకా నరకం చూసేసాం గురూజీ. ఇప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు గురూజీ. చాలా అప్పులు అయిపోయినాయి. బిజినెస్ ఆఫ్ చేసేసారు. చుట్టాల బంధువులు కూడా మీ గురించే కదా మీ దగ్గర పనికి వచ్చారు ఇలాగ అయిందని ఎన్నో మాటలు. ఇంకా చాలా బాధలు అయితే చాలా పడ్డాం గురూజీ. ఇప్పుడు కూడా ఈయన ఆ బిజినెస్ మానేసి మామూలు ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఎందులోకి వెళ్ళినా ఏం కలిసి రావట్లేదు గురూజీ. వచ్చిన డబ్బులు ఎలా పోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. పిల్లలను కూడా సరిగ్గా చదివించుకుందామంటే కూడా లేని పరిస్థితి అయిపోయింది గురూజీ. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. ఏం బిజినెస్ పెట్టారు తల్లి అప్పుడు? అదే ఈయన చేసి ట్రేడింగ్ బిజినెస్ ఇక్కడ మనం కరిగించి పైకి హైదరాబాద్ అటు సైడ్ కమిషన్ అమ్ముకుంటే ఇంకా వస్తాయి కదా అన్నట్టు పెట్టారు గురూజీ. మిషన్లో తెచ్చింది దిగించి చేశారు గురూజీ.
చేస్తే చాలా నష్టం, అప్పటికే నష్టపోయాము. అయినా పోయిన దగ్గర ఎత్తుకోవాలి కదా అన్నట్టు చేస్తే ఇంకా ఉన్న కాడికి శుభ్రం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా అయిపోయింది గురూజీ. ఎంతవరకు లాస్ అయింది? దాదాపు ఒక 9 లక్షల వరకు పోయింది గురూజీ. ఇల్లు కూడా కొద్దిగా పెట్టేసాం వేరే వాళ్ళ దగ్గర. అది మళ్ళీ ఇళ్ళన్నా ఇడ్చించుకోగలవో లేదో ఏంటి ఇలా అయిపోతుంది పరిస్థితి. ఆ బిజినెస్ ఆపేశారు గురూజీ. ఆపేసేసి మమ్మల్ని మళ్ళీ ట్రేడింగ్ బిజినెస్ ప్లాస్టిక్ సంచులు కమిషన్ కి అమ్ముతారు గురూజీ. అదే చేస్తున్నారు గురూజీ. ఇప్పుడు 82లో పుట్టారు, మూలా నక్షత్రంలో పుట్టారు అని చెప్తారు గురూజీ. మా అత్తయ్య చెప్పడం అయితే అప్పుడే ఆ నాన్నగారికి దోషాలు వచ్చాయి, ఏయో చేసాము, నాన్నగారికి గండం అన్నారు అని చెప్తారు గురూజీ. కానీ ఏ మాసము ఏ రోజు అని ఏం తెలీదు. సోమవారం 7వ నెలలో పుట్టారు అని అంటారు గురూజీ. మధ్యాహ్నం 2:40 పుట్టాడు అని చెప్తారు గురూజీ. 82వ ఇస్వీలో సోమవారం రోజు జూలై మధ్యాహ్నం సోమవారం 3వ పాదంలో అని చెప్తారు గురూజీ. కానీ రోజు తెలీదు, డేట్. సంవత్సరం 81 82 తెలియదు గురూజీ. సరే అవసరం లేదు తల్లి. మూలా నక్షత్రం అయితే కరెక్ట్గానే ఉంది. మీరు చెప్తుండే దానికి దీనికి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2000 దాదాపు 2.5 సంవత్సరం నుంచి 7.5 కూడా మీకు స్టార్ట్ అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఎంత నరకం అంటే గురూజీ. ఇంకా వయసులు ఎందుకు దేనికోసం ఇలాగా పిల్లల కోసమేనా అన్నట్టు ఎంత నరకం అనిపిస్తున్నామండి. ఊరు వదిలేసి వేరే ఊరు వైజాగ్ షిఫ్ట్ అయిపోదాం అని అనుకుంటున్నాం గురూజీ. ఎలా ఉంటది ఏంటి, అల్లమా మానేమా, ఈయన ఏ బిజినెస్ చేస్తే బాగుంటది? ఇదే చేయమని చెప్పండి తల్లి, ట్రేడింగే చేయమని చెప్పండి. బిజినెస్ చేయమంటారా? ఇదే చేసుకొని ఇదే బాగా వచ్చేస్తుంది. ఇది బాగా తెలుసు అతనికి, బాగా అలవాటు పడ్డాడు కదా ఇంతకుముందు. దీంట్లో చాలా కష్టపడి పైకి వచ్చాడు. కానీ ఏదో స్నేహితులతో చేతికి వేసి ఇలా అయిపోయింది. వాళ్ళది నష్టమైందా? వాళ్ళకి కూడా డబ్బులు నష్టమైందా? వాళ్ళకి అయ్యింది గురూజీ, వాళ్ళకి అయ్యింది. మనకి చాలా వరకు మనం నష్టపోయాం గురూజీ. అయినా వాళ్ళకి అయిన గట్టికి మీ వల్ల కదా మేము పెట్టామని మన దగ్గరే ఇంకా తీసుకున్నారు గురూజీ. నువ్వు చెప్తున్నా కదా మీ బిజినెస్ స్టార్ట్ చేసాము, మాకు సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడారు గురూజీ వాళ్ళు కూడా. అంతే మా అందరూ అంతే. ప్రపంచం లాభాలు వచ్చినప్పుడు నాదుంది అని అందరూ వస్తారు. లాస్ అయిపోతే ఇది కూడా లాస్ అయిపోయింది, నేను కొంచెం వేస్తాను, డిస్పాచ్ చేస్తామని ఎవడు అవ్వడు. నీ వల్లనే మేము వేసాం, నా డబ్బులు తెచ్చివ్వండి అంటారు. లాభాలకు మాత్రం అందరూ వస్తారు. లాభం సేల్ చేశారు గురూజీ. తర్వాత గురూజీ మాకు పెరడు ఉంది గురూజీ. అందులో మొన్న ఈ మధ్య తేనె పొట్టు పట్టింది గురూజీ. తేనె పొట్టు పెడితే ఇంట్లో ఉండకూడదు, ఇలాగా బోళ్ళు కష్టాలు వస్తాయి. ఇప్పటికే బోళ్ళు కష్టాలు పడుతున్నారు, తింటానే తిండి కూడా లేని పరిస్థితి, ఇలాగా అంటున్నారు గురూజీ. ఏ దిశలో పెట్టింది? ఏ దిశలో అంటే గురూజీ ఇచ్చాడు పడమర దిశలో గురూజీ. పడమర దిశలో ఎక్కడ సరిగా? తూర్పు పడమర ఉత్తరం దిశలో గురూజీ. వేప చెట్టు ఉంది గురూజీ మాకు, దానికి పట్టింది గురూజీ. మంచిదే తల్లి, నువ్వేం కంగారు పడుకో. తర్వాత దాని అంతటా అదే వెళ్ళిపోయింది గురూజీ. 2 days ఉంది. చాలు ఇక నీకు శుభం జరుగుతుంది. అది వచ్చింది ఉత్తర దింగలో కూర్చోంది, వెళ్ళిపోయింది, మీ ఇంటికి దారిద్రం పోయింది అనుకో. అందుకే ఈరోజు కాల్ కలిసింది, అదొక శుభ శకునం తల్లి. మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయమని చెప్పండి. మీ భర్త చేతిలో ఇదే బిజినెస్ చేయండి. బిజినెస్ చేసి మంచి లాభాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి నిదానంగా. తర్వాత మీరు ఇల్లు విడిపించుకుంటారు, పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు తల్లి. మీ భర్త చేతిలో రోజు ఉదయాన్నే లేచి ఎవరితో మాట్లాడకుండా స్నానం చేసి జిమ్మి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెళ్ళి ఒక చెంబ నీళ్లు పోసి నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణలు చేసుకొని రావాలి. రోజు ఇలా ఒక 108 రోజులు చేయమని చెప్పండి. ఉదయం రోజు అది చేసిన తర్వాత ఇంటికి వచ్చి లేదా అక్కడే కూర్చొని కనకదార స్తోత్రం రోజు చదువుకోమని చెప్పండి. తర్వాత నెలకొకసారి పౌర్ణమి రోజు విష్ణు ఆలయంలో వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి తులసి అర్చన, ఇంతే చాలమ్మా. మీరు ప్రతి శనివారం ఇంట్లో వెంకటేశ్వర వజ్ర కవచం చదువుతూ ఉండండి. ఇంట్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి చాలు.